దేవుడు హెచ్చించే సమయము. 11 నెలలు దాటిపోయాయి. ఈ మాసంలో దేవుడు ఏం చేస్తాడు? 11 నెలల్లో నేను మెసప్ చేసుకున్నాను, లేక 11 నెలలు నేను ఎదురు చూశాను, కానీ నాకు ఏ ఆశీర్వాదం రాలేదు. దేవుడు అంటున్నాడు, భూమిని స్వతంత్రించుకునే స్వాస్థ్యము నేను నీకు ఇవ్వబోచున్నాను, స్వాస్థ్యం ఇచ్చి హెచ్చించబోచున్నాడు. ఇదే 37వ కీర్తన 9వ వచనం, 11వ వచనం, 34వ వచనంలో మనం కనిపెట్టుకొని ఉండి దీనంగా ఉండి దేవుని మార్గంలో అనుసరించినట్లయితే భూమిని, దేశాన్ని స్వతంత్రించుకుంటామని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈరోజు నీ ప్రార్థన ఏంటో నాకు తెలియదు, కానీ బైబిల్లో సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో 5 కుమార్తెలు ఉన్నారు. దే ఆర్ 5 daughters. సెలోపైహాదు కుమార్తెలు. అయితే వారి తండ్రి చనిపోతారు. తండ్రి చనిపోయిన తర్వాత వారి విశ్వాసం చూడండి. మోషే దగ్గరికి వెళ్ళి చట్టాన్ని మార్చే అసాధ్యమైన కార్యాన్ని అడుగుతూ ఉంటారు. ఏమని అంటారంటే, మోషే గారు, మరి మీరు చనిపోబోతున్నారు, అయితే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నకు ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆ ఆస్తిపాస్తులు మా తండ్రి యొక్క తాలూకు పురుషులకు చెందుతుంది, మా తండ్రి తాలూకు బంధువులకు చెందుతుంది. మేము ఆయన కుమార్తెలమే, మాకైతే చెందదు, ఎందుకంటే మేము పెళ్ళిళ్ళు చేసుకొని మా భర్తల స్వాస్థ్యం మేము పొందుకున్నాం. అయితే వీరు చూడండి ఎంత ధైర్యంగా విశ్వాసముతో మోషే దగ్గరికి వెళ్ళి మాకు మా తండ్రి స్వాస్థ్యం రావాలని అడుగుతారు. నిజానికి చెప్పాలంటే వారు చట్టానికి విరుద్ధంగా అడుగుతారు. మోషే కూడా ఎంతో దీనంగా సాత్వికుడుగా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ప్రభా మీరు చట్టానికి విరుద్ధంగా అడుగుతున్నారు, కానీ నీవేమంటావు అని వెళ్ళి అడుగుతాడు. సాత్వికుడైన లీడర్ ఉంటే చూడండి, వెళ్ళి దేవుని అడిగినప్పుడు దేవుడు చాలా చక్కని సమాధానం ఇస్తాడు. వారి తండ్రి యొక్క ఆస్తిపాస్తులు ఈ కుమార్తెలకు ఇవ్వండి, ఎందుకంటే వారు అడిగారు కాబట్టి. ఈరోజు నీవు కూడా భూమి స్వతంత్రించుకునేటట్టుగా దేవుని హెచ్చించబోచున్నాడని దేవుడు చెప్తున్నాడు. ఏ భూమి నీకు కావాలి, ఏ ఆశీర్వాదం నీకు కావాలో అది నువ్వు స్వతంత్రించుకోబోచున్నావని దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మాసం అంతా కూడా నువ్వు ప్రార్థన చేయి, ఈ వాగ్దాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయి. నిజానికి చట్టానికి విరుద్ధమైనది అడిగారు, కానీ చట్టాన్ని వారి కొరకు మార్చివేసేసాడు దేవుడు. సో గవర్నమెంట్ ఆర్డర్స్ని మార్చివేసే గాడ్స్ ఆర్డర్ ఈ మాసంలో పనిచేయను గాక అని ప్రకటిస్తూ ఉంటున్నాను. ఈరోజు ఎవరైతే వాగ్దానం వింటున్నారో, నిజానికి చెప్పాలంటే మనకి అది అర్హత లేదు, అనర్హులం అవన్నీ పొందుకోవడానికి. కానీ దేవుడు నువ్వు అడిగినందుకు దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. నువ్వు దీనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకున్నందుకు దేవుడు నీకు భూమిని స్వతంత్రించుకునే వాగ్దానం దయచేస్తూ ఉంటున్నాడు. చూడండి, అసాధ్యమైన కార్యము పురుషులకు సమముగా ఒక చట్టాన్ని దేవుడు వారి కొరకు తీసుకొచ్చాడు. పురుషులతో సమానమైనటువంటి హెచ్చింపు దేవుడు నీ కూడా దయచేయను గాక. సాధ్యము కానటువంటి కార్యాన్ని వాళ్ళతో ఈక్వల్గా నేను లేనే, వాళ్ళతో నేను పోటీ పడలేనే అనుకుంటున్నావా? వారితో ఈక్వల్గా నిలబడగలలేనే నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అట్టి కార్యాన్ని దేవుడు నీ ద్వారా చేయబోతూ ఉంటున్నాడు. అనేకులను వాళ్ళే కార్యాలు చేయలేకపోతున్నామే,